రాత్రి వేళలో ఆగి ఉన్న లారీలలోని డీజిల్ దొంగతనం చేసే ముఠా సభ్యుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. చీమకుర్తి గ్రామ శివారులో పెట్రోల్ బంకులలో రాత్రి వేళలో ఆగి ఉన్న లారీల డీజిల్ ట్యాంకు నుంచి డీజిల్ దొంగలించే ముఠా సభ్యుడైన పంజా విక్రమ్ను స్థానిక డ్రైవర్లు పట్టుకొని దేహశుద్ధి చేసి చీమకుర్తి పోలీసులకు అప్పగించారు. ముద్దాయి పంజా విక్రమ్ బీటెక్ చదివి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసై సొంత ఊరైన కొండపిలో కొందరు ముఠాగా ఏర్పడి ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో 4 సభ్యులు నెలలో కనీసం 15 సార్లు డీజిల్ దొంగతనం చేస్తారు. వచ్చిన 10 సారి 20 లీటర్ల క్యాన్లు 12 నింపుకొని వెళ్తారు. వాటి విలువ 24,000 రూపాయలు, నెలకు 2,88,000 రూపాయలు. ఈ అక్రమ దందాతో వాళ్ళు ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. పోలీసులు దాకా పోకుండా ఏదో ఒకటి చెక్ చేస్తారు. నెలలో ఎన్నిసార్లు వస్తుంటా? నేను వచ్చి 10 సార్లు నెలలో. అంటే ఎంత తీసుకెళ్తారు వచ్చినప్పుడు? నేను బండి మీద అయితే 2 క్యాన్లు తీసుకెళ్తాను. అరే వాళ్ళు లారీలో ఇబ్బంది పడతారు కదా, తెలియదు మీకు? వాడు చిరంజీవి అని అతను తీసిస్తారని నాకు బండి మీద తీసుకెళ్తే క్యాన్కి 400 ఇస్తారని నాకు. వాళ్ళ నాన్న ఏం చేస్తారు?